వెల్కమ్ టు అవర్ ఛానల్. కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు మీద పడుతున్నప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వరుసగా ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే 6 ఏళ్ల నుంచి ఆ ఇమేజ్ ఎక్కడా డ్యామేజ్ కాలేదనే చెప్పొచ్చు. కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించినప్పటికీ ఆయన మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా మారుతూ ఉండడాన్ని బట్టి చూస్తే ఆయన క్రేజ్ ఏంటో మనకే అర్థమవుతుంది. అయితే రజనీకాంత్ ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో మీకు తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఈ మధ్య రజనీకాంత్ మరో 2 సినిమాలకు కూడా సంతకం చేశారు. త్వరలోనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇందులో ఆయన నటిస్తున్న జైలర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విషయంలో రజనీకాంత్ ఎన్నడూ లేని విధంగా సమయం కేటాయిస్తుండడం గమనార్హం. రజనీకాంత్ పాత్ర కూడా భాషా రేంజ్లో ఉంటుందని దర్శకుడు అలా డిసైడ్ చేశాడని తమిళ సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇకపోతే జైలర్ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 140 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారట. ఇక ఆయన నటిస్తున్న మరో సినిమా లాల్ సలాం. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఇందుకోసం ఆయనను 7 రోజుల డేట్స్ అడిగారట మేకర్స్. అందుకోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు రజనీకాంత్ అడిగినట్లు నిర్మాణ సంస్థ కూడా ఆయన క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పినట్లు సమాచారం. 7 రోజులకు గాను 25 కోట్ల రూపాయల పారితోషికం అంటే రోజుకి 3.5 కోట్ల వరకు రజనీకాంత్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన సీనియారిటీ, పాపులారిటీ, క్రేజ్ని బట్టి ఈ రేంజ్లో పారితోషికం లభిస్తూ ఉంటుందంటూ ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కానీ ఈ రేంజ్లో పారితోషికం తీసుకోవడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.